ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. స్నేహితులారా, ప్రతిరోజు ఉదయకాలం ఇలాగున దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్న విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. ఉదయకాలంన ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని మాట మీరు వింటూ ఉన్నారు. మీరు, మీ బిడ్డలు, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సమాజం, మీ ఇరుగు పొరుగునున్నటువంటి వారు మనందరూ కూడా బాగుండాలండి. మనం అందరం కూడా నిత్యము సుఖశాంతులతో మనం ఉండాలి. ఏ సమస్య మనకు ఉండకూడదు, ఏ కష్టం మనకు ఉండకూడదు. నేను హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. బి వెరీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. చాలామంది మాట్లాడేంటంటే, బ్రదర్ సువార్తరాజ్ గారు మీరు మాట్లాడుతుందంటే ఏదో మా ఇంట్లోకి వచ్చేలా. మొన్న మధ్యలో కూడా ఒక బ్రదర్ గారు నిజానికి ఒక పెద్ద ఆయన ఏదో చిన్న సమస్య ఎదురైనట్టుంది. కొంతమంది వేరేగా ఏదో మాట్లాడినట్టున్నారు. సరిగ్గా సమయానికి నేను మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు అక్షరాల వారి యొక్క సిట్యుయేషన్కి సరిపడినట్లుగా. అందుకే వారు వెంటనే నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, బ్రదర్ ఏంటో సరిగ్గా ఆ టైంకి నాకు కావాల్సినటువంటి ఒక వాక్యం అన్నట్లుగా మీరు మా ఇంట్లోకి వచ్చి 4 మాటలు చెప్పేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది మీ ప్రోగ్రామ్. నేను అలాగొచ్చి లోపలికి వచ్చి కూర్చొని వింటూనంటే ఇంకేదో అప్పటికప్పుడు మా కోసమే మీరు వచ్చారా, ఈ సమస్యల గురించే మీరు మాట్లాడడానికి వచ్చారా, మాకున్న పరిస్థితి నుంచి మాకు గొప్ప విజయం అనేటువంటి రీతిగా మీరు ప్రకటించారన్నట్టు వారు ఎంత కృతజ్ఞతగా వారు మాట్లాడుతూ వచ్చినారు. సో ఐ నో ఫర్ షూర్ దట్ దేర్ ఆర్ మెనీ పీపుల్, అనేక మంది ప్రజలు మీరు ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ ఉన్నారు. సో హోల్ హార్టెడ్లీ నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నా, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. దేవుని యొక్క కృప మీ మీద, మీ కుటుంబాల మీద ఉండాలని నేను కోరుకుంటున్నా. నా గొప్పతనం ఏమీ లేదు ఫ్రెండ్స్, స్నేహితులారా. నేనేం పెద్ద గొప్ప ఇదేం కాదు, నేనేమీ పెద్ద స్పెషల్ ఏమి కాదు. ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్ కదా, ఒక మామూలు మనిషిని, మీ బ్రదర్ని అంతే, మీ యొక్క సహోదరునిగా నేను ఎక్కడి నుంచి నేను మీతో మాట్లాడుతున్నా. కానీ మాట్లాడుతున్నవాడు దేవుడు. ఈవెన్ నాతో మాట్లాడుతూ ఉంటారు. అది తెలుసా మీకు? నేను ఎన్నోసార్లు నా కార్యక్రమాన్ని నేను చూస్తూనే ఉంటాను. నేను ఊర్లో ఉన్నప్పుడు, నాకు దగ్గరలో అందుబాటులో మన యొక్క ఛానల్ అందుబాటులో ఉన్నప్పుడు నేను తప్పకుండా నా కార్యక్రమాన్ని నేను వీక్షిస్తూనే ఉంటాను. నేను అది వింటూ ఉన్నప్పుడు, నేను అది చూస్తూ ఉన్నప్పుడు నిజంగా గాడ్ అగైన్ స్పీక్స్ టు మీ. నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ సిట్యుయేషన్కి తగినటువంటి రీతిగా దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు నేను ఎదుర్కొంటున్నటువంటి. ఈ రోజున కూడా బహుశా ఒక కుటుంబం, మీరు చాలా సమస్యల్లో ఉన్నారు, మీరు చాలా కష్టాల్లో ఉండి ఉన్నారు. బహుశా మీరు ఒక కోర్టు కేసులో మీరు ఉండి ఉన్నారు. మీరు ఆ కేసులో మీరు విజయాన్ని పొందుకోలేకుండా ఉండి ఉన్నారు. ఎన్నో పర్యాయాలు మీరు వాయిదాకు వెళుతూ ఉన్నారు, కానీ మీరు వాటిలో నుంచి విడుదల కలగటం లేదు. ఇంకా అది సరిగ్గా తేలడం లేదు. అఫ్కోర్స్ మనం ఏం చేస్తాం చెప్పండి, మన భారతదేశంలో మనకి ఏదైనా కోర్టు కేసులు ఉన్నాయనంటే ఇలాగే ఉంటాయి. వాయిదాల మీద వాయిదాలు తేల్చరు తొందరగా. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఎవరైనా అడ్వకేట్స్గా ఉండినటువంటి వారు, న్యాయ నిర్ణేతలుగా ఉండినటువంటి వారు, ప్లేడర్గా ఉండినటువంటి వారు, ప్లీజ్ అండి, మన వంతు మనం యథార్థంగా దేవునిని బట్టి మనం చేయవలసినటువంటి ఒక న్యాయాన్ని చేకూర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. పాపం ఒక్కొక్కరు నిజంగా వాళ్ళు అన్నిసార్లు వాయిదాలకి రావాలంటే ఎంత కష్టమో కదా. అమ్మడు నాకు తెలుసు. ఎందుచేతనంటే నేను కూడా మన బ్రదర్ అనిల్ కుమార్ గారికి నేను తర్జుమా చేసినందుచేత ఒక కేసు ఏర్పాటు చేయబడినప్పుడు అది కూడా మళ్ళీ ఎక్కడెక్కడ కూడా కాదు, కానీ ఎక్కడో కరీంనగర్కి వెళ్ళాలి నేను. సో కరీంనగర్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలాసార్లు పాపం అక్కడ ఉన్నటువంటి అభిమానులు అయినటువంటి వారు నా తరపున వారే లీవ్ లెటర్ పెడుతూ నా గురించినటువంటి విషయాల్లో ఎగ్జామ్షన్ తీసుకుంటూ ఉన్నారు. బట్ ఎట్ టైమ్స్ ఐ హ్యాడ్ టు గో. ఒక్కొక్కసారి నేను కూడా వెళ్ళవలసి వస్తుంది. అది కూడా కరీంనగర్ అంటే ఎంత కష్టం అంటే, ఏదైనా వరంగల్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఒక బస్ ఏదైనా పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళటం, లేకపోతే ఒక కార్ ఏదైనా పట్టుకొని వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి రావాల్సి వస్తే అటు హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి రావటం, ఇలాగా నిజానికి నా మటుకు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కోర్టు కేసు అలాగ నడుస్తూనే ఉంది. సో ఈ రోజుని
నా తోటి సహోదరులు, దేవుని బిడ్డలైనటువంటి న్యాయ నిర్ణేతలు, ప్లీడర్స్ అయినటువంటి వారు, అడ్వకేట్స్ అయినటువంటి వారు, సొలిసిటర్స్ అని మనం పిలుస్తాం. సో దయచేసి నేను మీకు మనవి చేస్తున్నానండి, సెటిల్ ద మ్యాటర్స్. ఒకవేళ ఏదైనా విషయం ఉందనంటే త్వరగా మనం సెటిల్ చేసేయడానికి, వాళ్ళని పాపం న్యాయాన్ని వాళ్ళకి కలిగించడానికి మనమంతా మనం ప్రయత్నం చేద్దాం. సో ఇలాగున ఈ కోర్టు కేసులు లేదా ఇలాంటి విషయాలు అనేటువంటి ఒక మాట తలంపులోనికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సన్నివేశం నేను మీకు జ్ఞాపకానికి వస్తుంది, నాకు జ్ఞాపకానికి వచ్చినటువంటిది. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి దాదాపు 8వ వచనం వరకు రాయబడినటువంటి ఆ మాటల్లో గనక మనం చూసినట్లయితే, వాస్తవానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఇల్లస్ట్రేషన్, ఇది జరిగిన విషయం కాదు, ఒక ఉపమానం. యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క టీచింగ్స్ ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుండేవి, సొఫిస్టికేటెడ్ కాదు, మనం అర్థం చేసుకోలేనంత మర్మముతో కూడినటువంటి భయంకరమైన విషయాలు కాదు, లేకపోతే తత్వజ్ఞానంతో కూడిన లోతైన మర్మాలను ఏదో తీసుకొచ్చేటువంటి విషయాలు కాదు. చాలా సింపుల్. అక్కడున్న ప్రకృతిని చూచి, ఆ గడ్డిని, ఆ పువ్వులను చూచి ఆయన మాట్లాడుతుండేవారు. అక్కడ అలా పక్షులు, పిచ్చుకలు అయినటువంటివి ఎగురుతుందంటే వాటిని చూచి ఆయన మాట్లాడుతుండేవారు. ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను చూచి ఆయన మాట్లాడుతుండేవారు. సో ఇట్స్ ఎ వెరీ న్యాచురలిస్టిక్గా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉండేవారు. అందుకనే దేవుడు నాకు ఇచ్చిన కృపావరంలో కూడా నేను ఇలాగున్న మీ ముందుకు వచ్చినప్పుడు ఊరికే గంభీరంగా గింజుకున్నట్టుగా ఏదో మాటలు మీతో మాట్లాడడానికైనటువంటిదిగా ఎక్స్ప్రెషన్స్ అక్కర్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాను, కేవలం మీతోనే కదా నేను మాట్లాడుతున్నటువంటిది. సో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా అరవనక్కర్లే, కేకలేనక్కర్లే, చాలా సింపుల్గా మీతో మాట్లాడుతుంటా, సింపుల్ విషయాలే మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక మాట ఏమని అంటూ వచ్చినారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు ఆయన ఒక ఉపమానము చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి. నా ప్రియ స్నేహితులరా, ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, అఫ్కోర్స్ ఉదయకాలంలో నా యొక్క ప్రోగ్రాం మీరు వీక్షిస్తున్నారు, మంచిది. ఈరోజు నేను నా యొక్క ప్రోగ్రాం ద్వారా అనగా ఈ వర్తమానాల ద్వారా మీరు ఎంతో మేలు పొందుకుంటున్నారు, మంచిది. చాలామంది మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు, మంచిది. నేను బ్రతుకున్నది అందుకు, నా కుటుంబం కూడా బ్రతుకున్నది అందుకు, మీ కొరకు ప్రార్థన చేయడానికే దేవుడు మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచినాడు. మేము ఈ భూమి మీద సజీవులంగా ఉన్నంత వరకు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నేను నేర్పించాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మీరును ప్రార్థన చేసుకోవాలి. ఏదో మా మీద భారం పెట్టేసి, బరువంతా మా మీద పెట్టేసి, మీకు ఏ బాధ్యత లేదు అన్నట్లుగా, మీకు ఏ భారమో లేదు అన్నట్లుగా మీరేదో తేలిగ్గా ఉండటం, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఈరోజు నా ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నారు, నేను కాదనట్లే, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. ఈరోజు నేను కూడా సాక్ష్యాలు కనుక తీసుకొచ్చి నేను చెప్పించి ఇక్కడ సాక్ష్యాలు కనుక నేను టీవీలో చూపించడం మొదలు పెడితే ఇంక చూడండి ఇంకా ఎక్కువైపోతారు జనాలు నా దగ్గర రావటం కోసం, లేకపోతే నాతో ప్రార్థన చేయించుకోవటం కోసం. ఇలాగున్న అత్యధికమైనటువంటి రీతిలో సంఖ్యలో పెరిగిపోతూ ఉంటారు ప్రజలైనటువంటి వారు. అందుకనే కొంత నేను సాక్ష్యాలను చెప్పనివ్వట్లే. ఏం చేతనంటే సాక్ష్యం చెప్పిన కాడి నుంచి దేవుని వైపుకు చూడడం మానేసి, దేవునికి వాళ్ళకు వాళ్ళు అనగా మీకు మీరు ప్రార్థన చేసుకునడం మానివేసి, ఇంకా నేనేదో మీకోసం ప్రార్థన చేస్తే మీరేదో అద్భుతాలను పొందుకొనడం కొరకు నా మీద భారం పెట్టేసి, ఇక నా మీద ఆధారపడి ఒక మనిషి మీద అన్నట్టుగా నమ్మకం పెట్టుకొని ఇలా తయారవుతుంది. అంచేతనే నేను సాక్ష్యాలు అనేటువంటివి చెప్పించట్లే. కానీ ఈ రోజుని నేను నమ్ముతున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థన వింటున్నారు, నా ప్రార్థనకు దేవుడు నాకు జవాబు ఇచ్చి ఉన్నారు. ఎన్నో ప్రార్థనల విషయంలో, ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాటల విషయంలో దేవుడు కార్యాలని జరిగిస్తున్నారు. బట్ నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే, డోంట్ డిపెండ్ అపాన్ మీ, నా మీద మీరు ఆధారపడద్దు. ఏ దైవజనుడి మీద కూడా మనం ఆధారపడాల్సిన పని లేదు స్నేహితులారా. ఒకవేళ నేననే కాదు, ఎవరైనా సరే, మేమందరం కూడా మానవ మాతృలం. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి మీరేమైనా మాట్లాడతారో అదే మాటలు మేము మాట్లాడతాం. మేము మాట్లాడినంత మాత్రాన్ని మేమేమో పెద్ద ఇది కాదు దేవునికి. మా ప్రార్థన అయితే వింటారు, మా మాటలైతే వింటారు, మీ మాటలైతే వినరు అనేటువంటిది లేదు. ఎవరి ప్రార్థన అయినా ఆయన వింటారు. కాకపోతే మనం విశ్వాసముతో కూడినటువంటి ఒక ప్రార్థనగా మనం చేసుకోవాలి. అందుకని ఆ పారాగ్రాఫ్లో చివర్లకు వచ్చేసరికి ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క జనములలో లేక మనుషులలో నేను విశ్వాసము కనుగొందునా అనేటువంటి రీతిగా ఆయన ప్రశ్న వేస్తున్నాడు. సో ఇట్ ఈజ్ యువర్ ఫెయిత్ అండి, మీ విశ్వాసం అండి మీకు అద్భుతాన్ని చేసేటువంటిది, మీ ప్రార్థన అండి మీ కొరకు అద్భుతాన్ని చేస్తున్నటువంటిది. అంతే తప్ప మీరేదో మా మీద ఆధారపడి మేమేదో మీ కొరకు ప్రార్థన చేసి మీ పక్షంగా ప్రార్థన చేస్తే దేవుడు మా మొర్ర వింటాడు అనేటువంటిదిగా అనుకునడం పొరపాటి.
మునుపటి దినాల్లో మన కథోలిక్ సంబంధించినటువంటి ఒక విశ్వాసులు కూడా చాలామంది ఇలాగనే అనుకునేవారు. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే తల్లి ద్వారా మనం వెళ్ళాలనుకొని, పునీత తల్లి మరియమ్మ దయచేసి మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి చెప్పండి అంటుండేవారు. బైబిల్లో కూడా ఆధారంగా తీసుకొని ఒకానొక సమయంలో ఒక వివాహంలో వారికి లోటు ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బహుశా తల్లిగారే చెప్పారు. అప్పుడు ఆ తల్లిగారు రికమెండేషన్ చేస్తూ, కుమారుడా ఇక్కడ వీళ్ళకి ఒక లోటు వచ్చింది, కొంచెం అది చూసి పెట్టు అనేటువంటి రీతిగా కుమారుని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన చెప్పింది మీతో చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇలాంటివి కొన్ని సన్నివేశాలు తీసుకొని మన భారత సాంప్రదాయంలో మనమేమనుకుంటామంటే బహుశా ఆ తల్లి ద్వారా రికమెండేషన్ వెళితే యేసు ప్రభు మన మాట వింటారేమో, పాస్టర్ గారి ద్వారా రికమెండేషన్ చేయించుకుంటే దేవుడు వారి యొక్క మొర్రాలకించి మనకు అద్భుతం చేస్తాడేమో, పలానా రెవరెండు, పలానా బిషప్, పలానా టీవీ స్పీకరు, పలానా వరం కలిగినటువంటి పలానా ప్రవక్తగా ఉండినటువంటి ఆయన ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మాకేదన్నా మేము నిజానికి ఒక మాట చెప్పనండి, మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఒక్కొక్కసారి ఒకవేళ మా ప్రార్థనే వినడేమో దేవుడు. ఎందుచేతనంటే మనం ఆలోచన చేస్తే మేమెంత రెవరెండ్లు, బిషప్లు అనుకొని, మేమెంత దైవ సేవకులు అని అనుకొని, మాకంతా దేవుడు బాగా గ్రాంట్ చేసేసాడు అన్నట్టుగా మేము భావించేసుకొని చాలా తేలికేదో మాట్లాడేస్తూ ఉంటాం దేవుడితోటి. దేవుడా ఈ కార్యం చేసే అన్నట్టుగా దేవుడితో చెప్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మొర్ర, దేవుని యొక్క చెవులు ఎవరి కోసం కనబడతాయంటే ఒక పాపి, ఒక సమస్యలో ఉన్నటువంటి వాడు, ఒక కష్టంలో ఉన్నటువంటి వాడు ఆ దేవునికి మొర్ర పెడితే ఆ మొర్ర వినడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఒక భిక్షగాడు ఉన్నాడు. ఆ భిక్షగాడు గుడ్డివాడు. ఆ గుడ్డివాడు ఒక రోజు అలజడి జరుగుతుందంటే ఎవడో ఒకటి గౌకరం చేతిపుచ్చుకొని వాడు చొక్కా ఇట్టుకొని లాగి వాడిని అడుగుతాడు, రే ఏంట్రా అలర అవుతుంది, ఎవరు వెళ్తున్నారు ఏంటి హడావిడి ఏంటి అని చెప్పేసానంటే అప్పుడు వాడు చెప్తాడు, యేసు నజరుడైన యేసు ఈ మార్గము గుండా వెళ్తున్నాడు. ఆ యేసుని గురించి నేను విన్నా, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆయన మేలులు చేస్తున్నాడు, గుడ్డివారికి కూడా చూపిస్తున్నాడు. అమ్మ ఈ అవకాశాన్ని కనుక పోగొట్టుకున్నానా మళ్ళీ నాకు దొరకదు అని ఒక విశ్వాసం వాడిలో బయలుదేరేసరికి వాడు కేకలు వేయడం మొదలు పెడతాడు. వాడు కేకలు వేయడం, ఓ నజరుడైన యేసు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించవా అని చెప్పేసి కేకలేస్తే ఉన్న వాళ్ళందరూ తిడతారు, ఊరుకోరా నువ్వేంటి మొరపెట్టేదని చెప్పేసి అని. ఈలోగా వాడు మరిపెక్కరగా కేకలు వేశాడు. అంతటి యేసయ్య బైబిల్ గ్రంథంలో ఏమని తెలుసండి, యేసు నిలిచి వాణిని పిలిచి, నేను నీకేం చేయగోరుతూ ఉన్నావు, చూపు కావాలా, వెళ్ళు, నీ యొక్క విశ్వాసం చొప్పున నీకు చూపు కలిగింది అని చెప్పేసరికి వాడికి చూపు వచ్చింది. అరే అంత యేసయ్య ఎంతమంది కూడా వెళ్తుందంటే, ఎంతమంది మాట్లాడుతున్నట్టే ఎవరి మాటకు స్పందించారో లేదో అది వ్రాయబడలేదు. కానీ భిక్షమెత్తుకునేటువంటి వాడు తనకున్న డెస్పరేట్ కండిషన్లో దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకవేసరికి యేసు నిలిచి వాడిని పిలిచి వాని కొరకు అద్భుతం చేసినాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నా మాట చెప్పిన ఒకవేళ ఏమో మా ప్రార్థనలు వింటారని మీ నమ్మకం, కానీ నేనంటాను మాకంటే మీ ప్రార్థనే దేవుడు వింటాడు. మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాడు, మీరు దేవునికి మొరపెట్టాలని కోరుతున్నాడు. అయితే ఒకటి, ఈ రోజున మనం తీసుకున్న ఈ లూకా సువార్త 18వ అధ్యాయ ప్రకారంగా వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నుటకు ఆయన ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఉపమానం ఏంటో అది కూడా మనం తెలుసుకుందాం. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, దేవునికి భయపడ్డంట, మనుషులు ఎవరిని కూడా లక్ష్య పెట్టినోడు కాదంట. చూడండి, ఆయన యొక్క క్యారెక్టర్ ఏమన్నారంటే దేవునికి భయపడ్డాడు, మనుషులు కూడా అసలు లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. అలాంటి న్యాయాధిపతి. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉండింది, ఒక వృద్ధాప్యంలో ఉండినటువంటి ఆమె ఉండింది. పాపం ఆమెకి తన ప్రతివాదికి గొడవలు అవుతూ వచ్చినాయి. సో ఆమె ఈ న్యాయాధిపతి దగ్గరికి వస్తూ ఉంది. అసలు దగ్గరికే రానివ్వరు. ఇప్పుడు రోజుల్లో ఒకవేళ కనుక మనం ఆలోచన చేస్తే కుక్కలిప్పేసుకునే లోపలికి రావద్దు అని అంటాం కదా. సాధారణంగా ఎవరైనా మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళు వస్తుంటే, అమ్మ కుక్కలిప్పేసాం రా, లోపల రావద్దు, అక్కడ ఉండి ఏంటి సంగతి చెప్పు, త్వర చూస్తాంలే అని చెప్పేసి అని మనుషులు వేరే వాళ్ళని పంపిస్తాం. మనం కూడా స్వయంగా వెళ్ళాం, వేరే వాళ్ళని పంపిస్తాం. వాళ్ళు అక్కడ తెలుసుకొని లోపలికి వచ్చి చెప్పనైనా చెప్పరు వీళ్ళతోటి, అసలైనటువంటి వ్యక్తులతోటి. అసలే ఈ మనుషుడు చాలా ముక్కోపి, చాలా మూర్ఖంగా ఉండేటువంటి వ్యక్తి, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు, అలాంటి వ్యక్తి దగ్గరికి. కానీ ఎలా వచ్చిందో కానివ్వండి, మొత్తానికి ప్రతిరోజు వచ్చి విసుగుపోకుండా ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. ఒకనొక రోజుని ఆ చెడ్డవాడైనటువంటి న్యాయాధిపతి, అనగా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవునికి భయపడని ఆ న్యాయాధిపతి
మనుషులను లెక్క చేయని ఆ న్యాయాధిపతి అతడు ఏం చేశాడనంటే ఒకనొక రోజు విసుగొచ్చిందిరా బాబాయ్ గాను, రోజు ఈవిడ గోజాడేస్తున్నాం గాను, రోజు నా బుర్ర తినేస్తున్నాం గాను, రోజు వచ్చి న్యాయం తీర్చమని ఊరికే చెవిలో జోరేగలాగా ఊరికే పేచీ పెడతా ఉందాం కానీ వదిలించుకుందాం, ఈవిడ యొక్క గొడవ ఏంటో వదిలించుకుందాం, ఇక మీదట ఈవిడ ఇంటికి రాకుండా ఉండేటికి చేద్దాం అనుకొని న్యాయం తీర్చాడంట. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వచనాలు ఏముంటుందనంటే, మన దేవుడు అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను ఏ దేవుని గురించి అయితే మీతో ఈ సత్య సువార్త నేను చెప్తున్నానో, ఆనా దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి లాంటి వాడు కాడు. చాలా మంచి న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, లంచం తీసుకునే న్యాయాధిపతి కాదు. మనల్ని మభ్యపరిచి సాగదీసి మన కోర్టు కేసు అంతా కూడా ఇంకా వాయిదాల మీద వాయిదాలు పడి, ఎన్ని వాయిదాలు పడితే అంత డబ్బులు మనం వాళ్ళకి ఫీజుగా కట్టుకునేటట్టుగా చేసుకొని, ఇలాంటి దురుద్దేశం కలిగినటువంటి న్యాయాధిపతి కాదు. ఒకవేళ నేను ఇలాగ అంటూనంటే ఎవడైనా మీ మనసులో నొచ్చుకుంటుంటే మారు మనసు పొందుదాం. ఒకవేళ ఎవరమైనా సరే, ఆఫ్కోర్స్ పెద్దవాళ్ళు మీరు, నేను కాదనట్లేదు, ఒకవేళ నేను మాట్లాడుతున్నటువంటిది ఇలాంటి ప్లీడర్స్గా లేకపోతే అడ్వకేట్స్గా ఉండినటువంటి వారి విషయంలో మాట్లాడితే మీకు ఒక కోపం వచ్చి నా మీద ఏమన్నా గొడవ పడతారంటారా? పడితే పాటండి, నేనేం చేస్తాను? ఒకవేళ ఏదైనా చేస్తే చేసుకోండి, నేనేం చేయగలను? ఒకవేళ అదే దేవుని చిత్తమై నేను వెళ్ళవలసి వస్తే నేను రెడీగా ఉన్నా. కరీంనగర్ కేసుకి వెళ్తున్నాను అంటున్నాను కదా, యాక్చువల్లీ అక్కడ నేను చేసింది తర్జుమా, అంతకు మించినటువంటి నేనేమి గొడవ చేయలేదు, అన్యాయం చేయలేదు, లేకపోతే గొర్రవ చేయలేదు, లేకపోతే మరొకటి ఏం కాదు. అప్పటికి ఒకవేళ ఇంత సాగదీసి లేదండి ఈ కేసు విషయంలో మనం జైల్లో పెట్టాలి లేకపోతే ఏదో చేయాలి అన్నారనుకోండి, దేవుని చిత్తమేమో అనుకుంటాను. ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరికి ఒకవేళ సువార్తని ప్రకటించవలసినటువంటి అవసరం ఉందేమో, అందుకు దేవుడు నన్ను అక్కడికి కానీ ఒకవేళ నడిపిస్తున్నాడేమో అనుకుంటాను. అక్కడ కూడా సువార్తను ప్రకటించుకొని నా జీవితమే ఒక సువార్తగా ప్రకటించుకొని ఒక మంచి మనసుతో ఒక మంచి ప్రవర్తనతో అందరినీ ప్రేమించేటువంటి విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో నేను మాట్లాడుతున్న మాటలు ఒకవేళ నొచ్చుకునేటట్టుగా ఉంటే కనుక నేను అంటాను, మారు మనసు పొందుదాం. మనం ఒకనైనా మనం అలాగైనా అన్యాయస్తులంగా మనం ఉండొద్దండి. మనం సాగదీసి వాయిదాల మీద వాయిదాలు వేయొద్దండి. పాపం కొంతమంది అయినటువంటి వాళ్ళు డబ్బులు కట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు కట్టుకోలేక ఇల్లు తాకట్టు పెట్టుకొని, వస్తువులు తాకట్టు పెట్టుకొని, మాటికి వచ్చినప్పుడల్లా ఫీజు కట్టుకొని ఆమె ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు మన దేవుని బట్టి న్యాయం తీరుద్దాం. ఇక్కడ సరే అది కథ, ఆ ఇన్సిడెంట్ యేసు ప్రభు చెప్పినటువంటి ఇన్సిడెంట్. కానీ ఆ తర్వాత అక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటారంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చూడండి వాళ్ళకి అలా చేశాడు, కానీ మీ దేవుడని యెహోవా తనకు మొర్ర పెట్టుకునేటువంటి వారికి ఆయన త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుడు అంట. త్వరగా న్యాయం తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇమ్మీడియట్గా వెంటనే ఆయన మన మొర్ర విని మనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. బట్ స్నేహితులారా, జాగ్రత్తగా ఆలకించండి. నేను చెప్తున్నటువంటి ప్రార్థన అనేటువంటి అంశానికి వస్తే అడుక్కోవడం ఇది ప్రార్థన కాదు. నేను మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకే నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు, వారికి ప్రార్థన అనేసరికి మనకున్న అభిప్రాయం ఏంటంటే, మనకున్న అవగాహన ఏంటంటే, ప్రార్థన అనేసరికల్లా ఏదో మనం దేవుడి దగ్గరికి రావటం అడుక్కుంటాం. దేవుడా మా కష్టాలు తీర్చువనైనా, దేవుడా మా సమస్యలు తీర్చువనైనా, దేవుడా మా అప్పులు తీర్చువనైనా, దేవుడా మా అక్కర్లు తీర్చువనైనా, మాకు కావలసిన డబ్బులు ఇవ్వనైనా, మాకు కావలసిన ఆరోగ్యం ఇవ్వనైనా, మా బిడ్డలను దీవించునైనా, మా కుటుంబాన్ని దీవించునైనా, మంచి ఉద్యోగం ఈయనైనా, ఇలా అడుక్కునేటువంటి బ్రతికైపోయింది. చాలా చెడ్డండి. దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యము కాదు. అది క్రైస్తవ విధానంతో కూడినటువంటి ఒక ప్రార్థన కాదు. ప్రార్థన అన్నప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనము దేవునితో మాట్లాడుట, తదుపరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడేటువంటి ఒక మాట వినుట, ఇది ప్రార్థన అంటేను. లెట్ us స్పీక్ టు గాడ్ అండ్ లెట్ గాడ్ స్పీక్ టు us. హౌ విల్ హీ స్పీక్ టు అస్? ఎలాగున్నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, దేవుడు నాలో నుంచి మీతో మాట్లాడుతున్నటువంటిది. నిత్యము నాకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదని మరి ఇంకేంటి, మరి దేవునితో మాట్లాడడం, దేవుని మాట వినడం. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే, దేవుని మాటను ఒక మనిషిగా నా ద్వారా ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో నుండి మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. మరి మనం దేవునితో మాట్లాడేటప్పుడు అఫ్కోర్స్ మన విషయాలు ఏదైనా ఉంటే కనుక, మన కష్టం ఏదైనా ఉంటే కనుక, మన సమస్య ఏదైనా ఉంటే కనుక, మన కోర్టు కేసు ఏదైనా ఉంటే కనుక ఒక్కసారి చెప్దాం చాలు. ఎందుకంటే నా దేవుడు మంచి దేవుడు. నేనైనా 10 సార్లు చెప్తేనే కానీ వినలేకపోవచ్చునేమో, నాకు 10 సార్లు వివరిస్తేనే కానీ బహుశా నాకు అర్థం కాకపోవచ్చునేమో, ఎందుకంటే నేను మనిషిని. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. మనం అర్థం చేసుకుందాం. ఒక్కసారి మనం చెప్తే
ఆయన వినకుండా నిర్లక్ష్యంగా ఉండేటువంటి దేవుడు మాత్రం కాడు. తన బిడ్డలు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తప్పకుండా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, ఆలకించి ఉన్నాడు. నిజానికి నేను నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, నేను ఇంకా అసలు మొర్ర పెట్టకముందే ఆలకించేశాడు ఆయన. ఇది నా దేవుని యొక్క గొప్ప సంగతి. ఏమంటే మనుషులైతే మనం చెప్తుంటే కూడా వినరు, మరలా గిల్లి మరి చెప్పాలి, కొట్టి మరి చెప్పాలి. బాబు విన్నైనా, ఇదిగో బాబు సువర్తాజ్ గారు ఏమన్నా ఒకసారి మా మాట వినండి, ఇది మా ప్రార్థన వినండి అని ఫోన్ చేసినప్పుడు, బాబు విన్నారా సువర్తాజ్ గారు అని ఎంతకైనా అవతల పక్కనే, అయ్యా సువర్తాజ్ గారు మా మాట విన్నారా అని చెప్పేసి మన వాళ్ళు అంటూ ఉంటారు. నేను వింటున్నానని మీరు అనుకుంటారు, ఒక్కొక్కసారి నేను మనిషినే కదా, అందుచేత నేనేం చేశానంటే పక్కన ఎవరో ఏదో విషయం ఉండొచ్చు, ఎవరో దగ్గర నేను ఉండి ఉండొచ్చు, చెప్పండమ్మా అని చెప్పేసి నేను ఇంకొకరు చూస్తున్నాను, మీ మాట మనసులోనికి వెళ్ళిందో లేదో, ఒక్కొక్కసారి మీ పేరు కూడా నేను మర్చిపోతానే ఉంటాను ఎంతసేపు చెప్పినా కానీ. దిస్ ఈజ్ మనిషిగా నేను నాకుండే బలహీనతలు నాకుంటాయి. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి మనం చెప్తే ఆ మాటని ఆలకించగలిగిన దేవుడు మన యొక్క దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అందుకే నేను కిందకు వచ్చేసరికల్లా ఏమంటాడంటే, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అనేటువంటి రీతిగా ప్రశ్న వేస్తున్నాడు. అంటే పీపుల్ ఆర్ ప్రేయింగ్, కానీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ లైక్ ఏ బెగ్గరీ ప్రేయర్. ఆ బెగ్గర్స్ అయినటువంటి వాళ్ళు అడుక్కున్నట్టుగా, బిచ్చం ఎత్తుకునే వాళ్ళు అడుక్కున్నట్లుగా మనము కూడా దేవుని దగ్గర బిచ్చం అడుక్కున్నట్లుగా, దేవుడా నాకు న్యాయం తీర్చవా, దేవుడా నాకు ఇలాంటి కార్యం చేయవా, దేవుడా నా అక్కర తీర్చవా, ఇది మనం అడుక్కుంటూ ఉంటాం కదా. అలా వద్దు. ఈరోజుని నా కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నేను తెలియజెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మనము మన దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టేటప్పుడు బై ఫెయిత్ లెట్ us pray unto God. విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం, విసుకక మనం ప్రార్థన చేద్దాం, నిత్యము మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇంకొక మాటగా చెప్పాలంటే నేను ఏమంటానంటే, విసుక్కోకుండా దేవుడు ఏం చేశాడు నాకు అని దేవుడి మీద నింద వేయకుండా, విశ్వాసముతో మనం అడగకముందే దేవుడు మన మొర్ర విని ఉన్నారు అనేటువంటి నమ్మిక మనం కలిగినటువంటి వారమైండి. మనం చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే, దేవునికి స్తుతి యాగమే చెల్లిద్దాం. అందుకని ప్రార్థనలో నేను నేర్పించే విధానం ఏమంటానంటే, చేతనైనంత మట్టుకు స్తుతులే చెల్లిస్తూ ఉండండి. దేవా నీవు నా ప్రార్థన విని ఉన్నావు, నీకు వందనాలు. నా అక్కరలన్నీ తీర్చి ఉన్నావు, నీకు వందనాలు. నేను అడగకముందే నీకు తెలుసు, నువ్వు అన్యాయస్తుడువైన న్యాయాధిపతివి కావు, నువ్వు నీతిగల న్యాయాధిపతివి. నిజాయితీగా నువ్వు న్యాయం పరిపాలన చేసేటువంటి దేవుడు. వాడైనా కొంచెం ఆలస్యం చేశాడు, కానీ ఆ విధవరాల పక్షంగా నీవెవ్వరిని నిర్లక్ష్యం చేసే దేవుడు కావు. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను, మేమేదో పెద్ద స్పెషల్ కాదు దేవునికి. ఒకవేళ టీవీలో వాక్యం చెప్తున్నామని, ఈరోజున ఒక రెవరెండ్గా, ఒక సేవకునిగా, ఒక అభిషక్తునిగా ఉన్నామని మేమేదో మా ప్రార్థన చెప్తే వింటారు, మేము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అని అనుకోవద్దు. ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఈవెన్ మీరు ప్రార్థన చేస్తున్నా, ఈవెన్ మీరు మాట్లాడుతున్నా, ఈవెన్ మీరు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నా, దేవుడు మీ ప్రార్థన కూడా ఆయన జవాబును అనుగ్రహిస్తున్న దేవుడు. నిజానికి చెప్పాలంటే మీకును జవాబు ఇచ్చేసి ఉన్నారు. బలహీనతలో ఉన్నారా, సమస్యలతో ఉన్నారా, ఒకవేళ తెలిసి తెలియక ఇంకను మీరు పాపంలోనే జీవిస్తూ ఉన్నారా, ఇంకా పాప జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా, ఈరోజు నేను ఇక్కడ ప్రార్థన చేస్తుండగా దేవుడు మీ పాపములో నుంచి మిమ్మల్ని విడుదల కలిగిస్తున్నాడు, మీ సమస్యల్లో నుంచి మిమ్మల్ని విడుదల కలిగిస్తున్నాడు, మీ బంధకాలలో నుంచి దేవుడు మీకు విడుదలను ఇస్తూ ఉన్నాడు. దేవుడు మీ కొరకు అద్భుతమైనటువంటి కార్యములను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? నాతో ఏకీభవించండి. మీరు కూడా దేవునికి స్తుత్యాగాన్ని చెల్లిస్తూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. ఒక్కసారే మనం చెప్తాం దేవునికి, ఇంకా మరలా ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయాల గురించి మన స్తుత్యాగమే మనం చెల్లించుకుంటూ ఉందాం. దేవుడు కార్యములను చేసి ఉన్నారు. ఇది మన యొక్క విశ్వాసం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు, ఈ కుటుంబం కొరకు నీ స్తోత్రాలు. నాయన, ఈ రోజునైనా ఒక కుటుంబం కోర్టు కేసులో మునిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. చాలా కాలంగా వాయిదాలకు వెళుతున్నారు. చాలా కాలంగానైనా కోర్టు కేసులోంచి విడుదల పొందుకోవాలనే ఆశతో వాళ్ళు కనిపెడుతూ ఉండి ఉన్నారు. బట్ సమ్హౌ ఇప్పటి వరకు వాళ్ళ కోర్టు కేసు కొట్టివేయబడలే. ఇప్పటి వరకు ఇంకా వారికి న్యాయం అనేటువంటిది జరగలే. ఇప్పుడు కూడా అయినా ఈ రోజు నేను మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ప్రక్కనే వేదనతో ఉండి ఉన్నారు, నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు, టెన్షన్ వారు ఫీల్ అవుతూ ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నాను, నాజరేయుడైన యేసు నామములో ప్రభువా, నీ అద్భుతమైన కార్యం వీరికి జరుగునుగాక, నీ అద్భుతమైన కార్యం వీరికి జరుగునుగాక. నాయన, మీరు మా నీతిగల న్యాయాధిపతిగా వారికి ఉన్న కోర్టు కేసు నుంచి వారికి విడుదల మీరు కలిగిస్తున్నారు. నేను ఇచ్చి ఉన్నారు నాయన.
న్యాయము చేకూర్చున్నాను నాయన. వారి ప్లేడర్ గారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న ఒక ప్లేడర్ గారు ఎవరైనా ఉంటే నాయన, వారి చేతికి వచ్చినటువంటి కేసులన్నీ కూడా త్వరగా ముగించడానికి, త్వరగా వారికి న్యాయం చేకూర్చడానికి నాయన నీ కృపను అనుగ్రహించండి. ఆ జడ్జి గారులు కూడా నైనా వాయిదాలు వేసి మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి రండి అని ఎంత ప్రయాసపడి వెళితే చూసిన వెంటనే మళ్ళీ మీకు పలానప్పుడు వాయిదా వేసి వెళ్ళి అప్పుడు రండి అనేటువంటి రీతిగా విసిగించకుండా వారు కూడా న్యాయం చేయడానికి ఆ జడ్జి గారితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఇదే సమయంలో మా ప్రభువా, కోర్టు కేసులు మాత్రమే కాదు నాయన, మా మీద ఉండినటువంటి పాపపు కేసులు, మా మీద ఉన్న పాపము యేసు నామములో అది కొట్టివేయబడిన గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను నాయన, పాపము నుంచి వారికి విడుదల కలుగునుగాక. మీరు మంచి దేవుడో, ప్రేమ కలిగినటువంటి దేవుడో నాయన. మా జీవితాల్లో నువ్వు అద్భుతాన్ని చేసినందుకు నీకు స్తోత్రాలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. ఒకవేళ నేను ఏ సమస్యలతో ఉండి ఉన్నారు, ఏ కష్టంలో ఉండి ఉన్నారు, ఎవరితో ఎటువంటి గొడవలు జరుగుతూ ఉండి ఉన్నావో, ఎవరితో సమాధానం లేకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందో, ఎవరు వీరి మీద దెబ్బలాటకు దిగుతున్నారో, ఎవరు వీరి మీద అన్యాయంగా నిందలు వేస్తూ ఉన్నారో, ఏ విషయంలో ఒకవేళ వీరు నీకు దూరంగా జీవిస్తూ ఉండి ఉన్నారు, ఏ పాపము, ఏ విషయాలు, ఏ చెడు వ్యసనాలకి వీరు బానిసలైపోయి ఉన్నారు, వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. యేసు రక్తం వీరి మీద నేను ప్రోక్షిస్తుంటానుగా. వారి కేసు కొట్టివేయబడినగాక, వారి పాపములు కొట్టివేయబడినగాక, వారి దోషములు తీసివేయబడినగాక, వారి యొక్క వ్యాధి బలహీనతల నుంచి వారికి విడుదల కలుగునుగాక. విశ్వాసముతో వారు నాతో ఏకీభవించారు కనుక, విశ్వాసముతో వీరు కూడా ప్రార్థన చేస్తున్నారు కనుక, విశ్వాసముతో నేను డిక్లేర్ చేస్తున్నా, వీరికి విజయమే కలుగునుగాక. నీ అందరి ఆనందం వీరికి కలుగునుగాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని నేను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకును మన కుటుంబములకును మన యొక్క ప్రతి విషయంలోనూ అత్యధిక విజయం మనం పొందుకొని విశ్వాసముతో ప్రభుని స్తుతించినట్లు సదా మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మీ కొరకు అద్భుతమైన కార్యములు చేసి ఉన్నారు. మన దేవుడు నీతిగల న్యాయాధిపతి కనుక ఆయన మీకు న్యాయమును చేకూర్చి ఉన్నారు. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, లేక వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ నీతిగల న్యాయాధిపతి అయిన ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.